మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయిరెడ్డి సాయి గారు మాట్లాడుతున్నా. నిన్న మనకు రైల్వే స్టేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే కృష్ణా ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు సలీం అనే వ్యక్తి తన ట్రైన్లో తన బాధ్యతతో వస్తుంటే నిజామాబాద్ వచ్చేసరికంటే రాత్రి 00:30 అవర్స్ అయింది. ఆ టైంలో వాళ్ళు పడుకున్నారు. అదే టైంలో అదను చూసుకొని ఒక గుర్తు తెలియని వ్యక్తి లోపలికి వెళ్ళి వాళ్ళు పడుకున్న చోట బ్యాగ్ ఉందని చెప్పేసి, హ్యాండ్ బ్యాగ్ ఉందని చెప్పేసి ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పారిపోవడం జరిగింది. తర్వాత వీళ్ళు సలీం అనే వ్యక్తి తర్వాత చూసుకొని ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత చూసుకొని ఆదిలాబాద్కి వెళ్ళి మళ్ళీ అటు నుంచి తిరిగి మనకి నిజామాబాద్ తిరిగి వచ్చినారు. వచ్చి మనకు దరఖాస్తు ఇచ్చారు కదా. దాని తర్వాత మనం కేసు నమోదు చేయడం జరిగింది. చేసిన తర్వాత అదే వ్యక్తి ఎవరైతే ఈ దొంగతనం చేసిన వ్యక్తి సాయంత్రం మరలా చేద్దామన్న ఉద్దేశంతో సాయంత్రం మళ్ళీ 5 గంటల ప్రాంతంలో ఈ ట్రైన్ దగ్గర రావడం జరిగింది. ప్లాట్ఫామ్ పైన అటు తిరుగుతుంటే మన డ్యూటీలో ఉన్న సిబ్బంది వాళ్ళు అతన్ని అనుమానించి పట్టుకొని పిఎస్కు తీసుకొచ్చి విచారించగా తన పేరు సునీల్ అని చెప్పాడు. అతను జాన్కంపేట నెంబర్ సునీల్, జాన్కంపేట ఎస్సీ క్యాండిడేట్, 22 సంవత్సరాలు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అతను హోటల్లో పనిచేస్తాడని తెలిసింది. పెళ్లి కాలంలో వల్ల అమ్మ నాన్న వల్ల మరి జులాయిగా తిరుగుతూ మరి ఈ ఉద్దేశం చేయాలి, దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిండు. తనను విచారిస్తే నిన్నటి రోజు కృష్ణ ఎక్స్ప్రెస్ నందు నేనే దొంగతనం చేశాను, నేను మళ్ళీ చెయ్యాలన్న ఉద్దేశంతో మళ్ళీ వచ్చానని చెప్పేసి తను చేసిన దొంగతనాన్ని ఒప్పుకుంటూ తన వద్ద ఉన్న రాత్రి చేసిన దొంగతనం తన వద్ద ఉన్న 2 గ్రాముల నర బంగారు కమ్మలు మరియు 4 సిల్వర్ రింగులు అలాగే ఒక సిల్వర్ చైన్ దగ్గర 7-8 తులాలు ఉంటుందని అవన్నీ మనకు చూపించడం వల్ల వాటిని సీజ్ చేసి మనం అతనిని అరెస్ట్ చేయించి కోర్టుకు పంపలేదు. అయితే నా తరఫున నిజామాబాద్లో ప్యాసింజర్ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎక్కడ ప్రయాణించినా కానీ మీ దగ్గర ఉన్న అమౌంట్ కానీ ఆభరణాలు కానీ జాగ్రత్తగా తీసుకోనండి. ముఖ్యంగా ఆభరణాలు ఎక్కడ కూడా తీసుకెళ్ళకండి. ఒకవేళ మంగళసూత్రాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆ మంగళసూత్రం మాత్రం కనిపించకుండా మీ కొంగు ద్వారా కానీ లేదంటే ఇంకో టవల్ ద్వారా కానీ కవర్ చేసుకోండి. ఈ మనకు మహారాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి ఎక్కువగా దొంగతనం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మరి పోయిన తర్వాత మళ్ళీ రావాలి అని అనుకుంటే దొరకడం చాలా కష్టం. కాబట్టి ముందు జాగ్రత్తగా మీ యొక్క వస్తువులు మీరే జాగ్రత్త తెచ్చుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఒకరు మేలుకుంటే ఒకరు పట్టుకుని ఆల్టర్నేట్గా అట్లా చేసుకుంటే మీ యొక్క విలువైన వస్తువులు మీరే కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అందుకని నా తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.